Good evening viewers, this is Ratna English channel. Ee roju vachesari today we will learn main verbs. మనకి verbs అసలు verb అంటే ఏంటి? డూయింగ్ యాక్షన్, ఏదైనా పనిని కానీ స్థితిని కానీ వాటిని తెలియచేసేదే verb, క్రియ అని అంటాము. ఈ verbsలో వచ్చేసరికి మెయిన్ verbs ఉంటాయి, హెల్పింగ్ verbs ఇవి ఉంటాయి కదా. మనం ఈ రోజు వచ్చేసరికి ఈ క్లాస్లో మనం మెయిన్ వర్బ్స్ గురించి డిస్కషన్ చేద్దాము. ఈ మెయిన్ వర్బ్స్ అనేవి టూ వర్బ్స్గా డివైడెడ్ అవుతాయి, రెండు రకాలుగా. ఒకటి వచ్చేసరికి ట్రాన్సిటివ్ వర్బ్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ మనం రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెంటెన్స్ రాసినప్పుడు ఆ సెంటెన్స్ వాక్యంలో మనం ఒక సెంటెన్స్ రాసినప్పుడు సబ్జెక్ట్ ఉండిద్ది, వర్బ్ ఉండిద్ది, ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా. అలాగనే ట్రాన్సిటివ్ వర్బ్స్లో వచ్చేసరికి దీంట్లో ఆబ్జెక్టివ్ ఉండిద్ది. అలా ఉంటే ఒక సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ కూడా ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. అలా కాకుండా ఆ సెంటెన్స్లో రాసేటటువంటి వాక్యంలో ఆబ్జెక్టివ్ లేని సెంటెన్స్లను ఆబ్జెక్టివ్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూసామనుకున్నాం, దే ఆర్ రైటింగ్. They are writing examination. దీంట్లో వచ్చేసరికి దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్ అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇలా ఉంది కదా. ఇలా ఒక సెంటెన్స్ రాసినప్పుడు వర్బ్స్కి ఆబ్జెక్టివ్ ఉంటే ఇది ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అలాంటి వర్బ్స్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి ద వాటర్ ఈజ్ బాయిలింగ్. The water is boiling. The water, subject. హెల్పింగ్, ఇది వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏది? ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము. ఆబ్జెక్టివ్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటాము. ఈ ఏఆర్ అనేది ఏంటనుకున్నాం? ఇది హెల్పింగ్ వర్బ్, ఇది వర్బ్. ఇలాగా ఈ సబ్జెక్ట్ అనేది ఏమంటాం అంటే తెలుగులో కర్త అంటాము, వర్బ్ని క్రియ అంటాము, ఈ యొక్క ఆబ్జెక్ట్ని కర్మ అంటాము. ఇలా ఈ సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ ఉంటేనే ట్రాన్సిటివ్, ఆబ్జెక్టివ్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. కొన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్గా వాయిసెస్ తీసుకుంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు వీటిని చేంజ్ చేయలేము, ఈ యొక్క ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని. వీటిలో వచ్చేసరికి ట్రాన్సిటివ్ వర్బ్స్లో అనదర్ ఎగ్జాంపుల్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ద క్లీన్ ద రూమ్, షీ క్లీన్ ద రూమ్. ఇది వచ్చేసరికి షీ సబ్జెక్ట్, క్లీన్డ్ వర్బ్, రూమ్ ఆబ్జెక్ట్. ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్, ఆమె గదిని శుభ్రం చేసింది. అనదర్ ఎగ్జాంపుల్, దే ప్లే క్రికెట్. దే సబ్జెక్ట్, ప్లే వర్బ్, క్రికెట్ ఆబ్జెక్ట్. అంటే ఈ వాక్యంలో వచ్చేసరికి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది ఆబ్జెక్ట్. కర్త, ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ అనేది కర్త, ప్లే అనేది వర్బ్, ఇది వచ్చేసరికి కర్మ. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్లో వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద కార్ స్టాప్డ్, ద కార్ స్టాప్డ్. ఇక్కడ ద కార్ అనేది సబ్జెక్ట్, స్టాప్డ్ అనేది ఏంటి వచ్చేసరికి వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏమీ లేదు.
వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని చేంజ్ చేయలేము. అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ద డోర్ క్లోజ్డ్. డోర్, ద డోర్ సబ్జెక్ట్, క్లోజ్డ్ వర్బ్. ఇది వచ్చేసరికి ఇది కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే వ్యూవర్స్, దిస్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఈ వర్బ్స్ని మెయిన్ వర్బ్స్గా తీసుకున్నట్లయితే ఈ మెయిన్ వర్బ్స్లో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అనే 2 రకాలుగా డివైడ్ అనేది చేయవచ్చు. ఈ మెయిన్ వర్బ్స్లోనే ఇవేమెంట్స్ అంటే 2 టైప్స్. అవేంటి? స్ట్రాంగ్ వర్బ్స్ని ఏమంటాము? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. వీక్ వర్బ్స్ ఉంటుంది, దీన్ని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. ఇలా మెయిన్ వర్బ్స్ని తిరిగి 2 రకాలు కూడా విభజించవచ్చు అంటారు కదా, అవి ఏంటి అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.